హలో అండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉండే మేక బ్రీడ్ అండి. సో ఇది ప్రజెంట్ అయితే మనం పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నాం. సో పుంగనూరు అడ్రస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పుంగనూరు అండి. ఇక్కడ ప్రతి ఒక్క గురువారం అనేది మార్కెట్ జరుగుతుంది. సో ఉదయం 5 గంటల నుంచి 11-11:30 వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది అనమాట. ఈ మేక కొంచెం డిఫరెన్స్గా ఉంది. దీనికి ఏదో 2-3 పిల్లలు అయితే ఉన్నాయి. ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఎంత రేటు చెప్తారు ఏమేమి కనుక్కుందాం. సో ఇక్కడ సిరోహ్ మేకలు కానీ బండూరు పొట్టేళ్ళు కానీ ఫేమస్ అనమాట. సో ఉన్న మేక పొట్టేళ్ళు మేకలు కూడా ఏం రేట్లు పోతాయి కనుక్కుందాం. బ్రదర్, దీనికి ఎన్ని పిల్లలు అవే? దానికి 3 పిల్లలు. ఈ 3 దానియేనా? ఓకే, ఒక మేక 3 పిల్లలు అండి. సిరోహ్ బ్రీడ్ అనుకుంటా ఇది. సో చెవులు మేక అండి. పిల్లలు కూడా బాగున్నాయి. పిల్లలు ఏం పిల్లలు అన్నా? 3 మరకలేనా? ఓకే, 3 ఫీమేల్ గోట్ కిడ్స్ అండి. 3 పిల్లల మేక. ఏం చెప్తారన్నా? 25 25,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఆ మేక 3 పిల్లలు కలిపి 25,000 రూపాయలు. కొంచెం రీజనబుల్గానే ఉంది. సో ఇంకా తగ్గుతుంది అనమాట, తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో చెప్పడం అయితే 25 ఉంది, కానీ 20-25 మధ్యలో వ్యాపారం జరుగుతుంది. సో దీంట్లోకి చూస్తే ఈ మేక 2 పిల్లలు అయితే ఉన్నాయండి. సో ఇవి కూడా ఏం రేటు చెప్తారో కనుక. ఈ మేక పిల్లలు 2, ఇవి 2నా? ఒకటే. ఓ సారీ, ఒక పిల్ల ఒక మేక. ఇదేం చెప్పారన్నా? 18. ఇది కూడా సిరోహి బ్రీడ్ అండి. 18,000 రూపీస్ అని చెప్తాను. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. మేక పిల్లన. పోతి పిల్ల మరక పిల్ల? అదే మరక పిల్ల. ఓకే, ఒక మరక పిల్ల, అది వచ్చి మేక 18,000 అని చెప్తాను, కానీ తగ్గింపు ఉంటుంది. నా ఫోన్ నెంబర్ చెప్తాం ఇదే, ఏమవసరం లేదా? ఓకే ఓకే అండి. ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం లేదు, అయితే ఉంటాయి కంటిన్యూగా. పుంగనూరుకి అయితే బ్రదర్ వస్తూ ఉంటాడు మార్కెట్కి. సో చూద్దాం తర్వాత. అయితే పెద్ద దగ్గర 2 పొటేలు పిల్లలు పెట్టుకున్నాడు. పిల్లలు అయితే మంచిగా ఉన్నాయి. ఏం చెప్పారు అన్న? జతనా ఏతన్నా జత? 16,000. 16,000 రూపీస్ నేను చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. పొటేళ్ళే కదా, పొటేలు పిల్లలే. 16,000 అన్నప్పుడు ఒక్కొక్క పిల్ల 8,000 చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పిల్లని ఒక్కొక్కటి ఈచ్ 8,000 రూపీస్ చెప్తాడు. ఒక 4 నెలలు ఎట్లయితే ఉంటాయి, 3.5-4 నెలలు అయితే ఉంటాయి అనమాట. సో వ్యాపారం అనేది ఉంటుందండి. హాయ్, ఏం తెచ్చావు బ్రో? పొట్టేలు పిల్లలు మేకలు. ఓ, ఆ మేకలు కూడానా? ఓకే, ప్రజెంట్ ఇవన్నీ పొట్టేళ్ళే కదా? ఓ, అవి కూడానా? దాంట్లోకి ఇక్కడికి అది ఏరియా, ఆ ఏరియానే అన్నా. బాగున్నానన్నా? అంతే బ్రో. అంగిడికి వచ్చినోడు అంతా కొనుక్కొని పోవాలంటే కుదరదు కదా బ్రో. మీరు డీటెయిల్స్ ఏం కాకుండా ఫోన్ చేయనప్పుడు అన్నా ఈ రేట్లు ఉన్నాయి, మీరు ఇక్కడికి వస్తే మాట్లాడదాం అని చెప్పేసేయండి. అంతే. మిగతా ఊరికి టైం పాస్ కాల్సి వచ్చినప్పుడు రేట్లు కనుక్కోవడానికి చేస్తారు. సో మీరు ఇలాంటి రేట్లు మాట్లాడదామని చెప్పేసేయండి. ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారా, లేదంటే లేదు. ఇప్పుడు ఏం తన చదివా? 17,500. పొటేన్లే కదా, అన్ని పొటేన్లే కదా. ఓకే, 17,000 రూపీస్ అని చెప్తానండి. జత మీద చెప్పడం 16,000తో అడుగుతానట, 16,000తో అడుగుతానట. పిల్లలు చూసుకుంటే మనకు ఒక 5 నెలలు 5.5 నెలల అట్లా అయితే ఉండొచ్చు. 4-5 నెలల మధ్యలో అయితే ఉంటాయి అనమాట. సో మనకు లైవ్ వెయిట్ ఎంత సార్ బ్రదర్? ఒకటి మీట్ కాదు, లైవ్ వెయిట్ 25-26. సో 25-26 వస్తాయంటాడు. ఒక 12 కిలోల మీట్ అయితే వస్తుంది చెప్తాను అనమాట. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ తగ్గింపు అనేది ఉంటుంది. ఏం రేట్ అయితే ఫైనల్గా 16 అడుగుతాను. 16,000 కడిగిన 16-17 మధ్యలో వ్యాపారం జరుగుతుంది. అంతే కదా? ఆ మేక కూడా ఇదేనా? పోతుంది. అదేం చెప్పారు? 17,500. పల్లె వేయలే కదా వేసిందా? 17,500 రూపీస్ అని చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 17,500 మనకైతే మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 18-20 మధ్యలో రావచ్చు. సో కిలో ఇటు కూడా ఉండొచ్చు అనమాట. మేకలు కూడా మనయే కదా, రా మేకలు కూడా తెద్దాం. సో ఈ మేకలు అన్నీ కూడా అమ్మకానికి అయితే ఉన్నాయండి, చూసుకోవచ్చు. ఈ మేక తల ఏం చెప్తారు బ్రదర్? 12,500 ఒక్కో మేక. జత 25. ఫ్రెండ్స్ చూస్తే 25,000 అయితే జత మీద చెప్తారు. ఒక్కొక్క మేకనైతే 12,500 రూపీస్ అని చెప్తారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ మేకలన్నీ కూడా సో అన్నీ కూడా పెద్ద సైజు మేకలే, పిల్లలు ఏం లేనట్టుడే. సో 12,500 రూపాయలు అనేది ఈచ్ వన్ చెప్తానండి. సో 25,000 రూపీస్ అనమాట జత మీద వ్యాపారం అనేది చేసుకోవచ్చు. నెంబర్ చెప్పు, నెంబర్ చెప్పు. 77-80-39-39-48-61. బ్రదర్ కంటిన్యూగా మేకలు ఉంటాయి, మేక పోతులు ఉంటాయి, పొటేన్లు ఉంటాయండి. సో ఏదైనా కావాలనుకునే వాళ్ళు మీరు జెన్యూన్గా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఊరికే టైం పాస్ కాల్స్ చేయకుండా. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళు అండి. టైం పాస్ కాల్ చేస్తుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి. సో మీకు జెన్యూన్గా కావాలంటే మాత్రం వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు. అదేండి. సో దాని తర్వాత ఇక్కడైతే ఒకటి వ్యాపారం జరుగుతుంది అన్నాళ్ళు. ఏం రేటుకి అయితే కనుక్కుందాం.
ఇన్స్టాగ్రామ్లో ఏం రేట్ అయిందన్నా? జరుగుతుంది. ఓకే, వ్యాపారం జరుగుతుందండి. పొట్టేల పిల్ల అంతా ఒక 4 నెలలు 5 నెలల మధ్యలో అయితే ఉంటుందండి. సో ఐడినా ఎల్కేఎస్ ఛానల్, ఎల్కేఎస్. సో బేరం జరుగుతుంది, చూద్దాం ఏం రేట్కి అవుతుందో. ఫైనల్ రేట్ అయితే మనకు కనుక్కుందాము. వ్యాపారం చేస్తాను చేయని. సో దాని తర్వాత ఇక్కడ చూస్తే నెల్లూరు రూపాయల పిల్లలు అయితే ఉన్నాయండి, మంచి రంగులో ఉన్నాయి. సో ఒక 8 నెలలు ఆ విధంగా అయితే ఉన్నట్టున్నాయి. ఏం చెప్తారో కనుక్కుందాం. తల ఏం చెప్పారు? 25,000 జత. 25. ఓకే, 12,500 రూపాయలు అనేది ఒక పిల్లని చెప్తారు. జత మీద వచ్చి 25 చెప్తారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నామండి. 12,500 అన్నప్పుడు ఒక్కొక్క పిల్లని మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 14 కిలోలు 15 కిలోలు ఆ విధంగా రావచ్చు. 14 వస్తుందా 15 వస్తుందా? 14, 15. ఓకే, 15 కిలో మీట్ అయితే వస్తుందని చెప్పనమాట. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ తగ్గింపు ధర అనేది ఉంటాయన్నమాట. సో చూసుకోవచ్చు. ప్రజెంట్ మనం పుంగనూరు మార్కెట్లో ఇవేం చెప్పారండి జత? 23, 23,000 అయితే చెప్తానండి. సేమ్ ఇలాంటి పిల్లలు ఇవి కూడా 23 అన్నప్పుడు ఒక్కో పిల్ల 11,500 రూపాయలు అనేది ఈచ్ వన్ పడుతుంది. వ్యాపారం అనేది చేసుకోవచ్చు. 23,000 రూపాయలు అనేది చెప్తాను జత మీద. చెప్పడం అయితే ఏదైనా చెప్పొచ్చు, కానీ వ్యాపారం అనేది ఉంటుంది, తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట. సో చూసుకోవచ్చండి. ప్రజెంట్ అయితే మనం పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నామండి. సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్ వస్తున్నాం, చూసుకోవచ్చు.